శుభోదయం. నా పేరు హర్షిత. నేను 4వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం శుభాకాంక్షలు. ఇప్పుడు మనం చెప్పుకునే పాఠం పేరు మంచి బాలుడు. మంచి బాలుడు. మీకు ఎవరికైనా మంచి బాలుడు అంటే ఏంటో తెలుసా? మంచి పిల్లవాడు. ఒకరోజు జోరున వాన కురుస్తుంది. అంటే ఆగకుండా వాన కురుస్తుంది. నేలంతా బురదగా మారింది. మట్టి అంతా వాన పడితే మట్టి అంతా బురదగా మారుతుంది కదా, అలా అయింది. ఆ జోరు వానలో ఒక ముసలమ్మ గడగడ వణుకుతూ నడుస్తుంది. ఆ జోరు వానలో ఒక ముసలమ్మ గడగడ వణుకుతూ నడుస్తుంది. ఆమె అడుగులు తడబడుతున్నాయి. ఆమె అడుగులు వణుకుతున్నందుకు ఆమె అడుగులు తడబడుతుంది. ఆమెను ఎవరు పట్టించుకోవడం లేదు. మనకెందుకులే అని వాళ్ళు అంతా కాలిపోతున్నారు. ఆ సమయంలో బడి వదిలారు. పిల్లలు సందడి చేస్తూ బయటికి వచ్చారు. పిల్లలు వాన పడితే సందడి చేసుకుంటూ బయటికి వచ్చారు. ఆనందంగా గెంతులు వేస్తూ వెళ్తున్నారు. ముసలమ్మను చూసిన ఒక పిల్లవాడు నేరుగా ఆమె వద్దకు వెళ్ళాడు. ఒక పిల్లవాడు ముసలమ్మను చూసి నేరుగా ఆమె వద్దకు వెళ్ళాడు. చెయ్యి పట్టుకొని రోడ్డు దాటించాడు. ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర దిగిపెట్టాడు. దిగిపెట్టి వచ్చాడు. సహాయం చేశాడు. సహాయం అర్థం మీకు ఎవరికైనా తెలుసా? సాయం అర్థం సహాయం. సాయం అర్థం సహాయం. అప్పుడు ఆమె ఆ బాలుని దీవించింది. తను ముసలమ్మకు సాయం చేసినందుకు ఆమె దీవించింది ఆ బాలుని. ఆ అబ్బాయి స్నేహితుల దగ్గరికి తిరిగి వచ్చాడు. ఆ అబ్బాయి తన ముసలమ్మను వాళ్ళ ఇంటి దగ్గర దిగిపెట్టి మళ్ళా వాళ్ళ స్నేహితుల దగ్గరికి వచ్చాడు. ఆ అమ్మ ఎవరికైనా అమ్మే అన్నాడు బాలుడు. ఏదో ఒక రోజు మా అమ్మకు కూడా ఎవరైనా ఒకరు సహాయం చెయ్యాలి కదా. ఒకరోజు బాలుడు మా అమ్మకు కూడా ఎవరైనా సహాయం చేయాలి కదా అన్నాడు. పిల్లలందరికీ అతని మాటలు నచ్చాయి. వాళ్ళ స్నేహితులు అందరికీ తన మాటలు నచ్చాయి. ముసలమ్మకు సాయం చేయనందుకు వారంతా సిగ్గుపడారు. ముసలమ్మకు వాళ్ళంతా సాయం చేయనందుకు వాళ్ళంతా సిగ్గుపడ్డారు. కష్టంలో ఉన్న వారికి సాయం చెయ్యాలి.
మనిషి జీవితం వ్యర్థం అని వారు తెలుసుకున్నారు. ఎవరికైనా సహాయం చేయాలి కష్టంలో ఉన్నప్పుడు. ధన్యవాదాలు.